శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఆశ్వయుజ శుక్ల తదియ బుధవారము. శరన్నవరాత్రుల్లో ఈరోజు మూడవ రోజు. నవదుర్గలలో మూడవదైనటువంటి చంద్రఘంట అమ్మవారిగా ఈరోజు మనకు దర్శనమిస్తున్నారు. ఇంకా కొన్ని దేవాలయాల్లో అన్నపూర్ణాదేవిగా విశేషంగా అమ్మవారిని అలంకరిస్తున్నారు. చంద్రఘంటాదేవిని ఒక చిన్న శ్లోకంతో ఇలా స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయి. పిండజ ప్రవరారూఢ చంద్రకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతా మహ్యం చంద్రఘంటేతి విశ్రుత అంటూ ఈ చిన్ని శ్లోకాన్ని చదివితే అమ్మవారి దివ్య అనుగ్రహం కలుగుతుంది. ఇక అన్నపూర్ణాదేవిని ఒక చిన్న శ్లోకంతో ఇలా స్మరించాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీచ పార్వతి అంటే అమ్మవారి దివ్యాశీస్సులు మనకి కలుగుతాయి. ఇక సౌందర్యలహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాం. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణమాసీదతిరసతయా చంచుజడిమా అతస్తే శీతాంశోరమృతలహరి మామ్లరుచయః పిబంతి స్వచ్ఛందం నిశిభృశం కాంచికధియా. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, నీ యొక్క ముఖము వదన సౌందర్యము, వదన కమలము చంద్రబింబము వలె ఉన్నది. ఇక నీ వదనము నుండి ప్రసరించే దివ్యకాంతి చంద్రుని వెన్నెలను పోలి ఉందమ్మా. చంద్రుని వెన్నెలను తాగి బతికే చకోరములు ఆ వెన్నెల అంతగా రుచించక నీ వదనము నుండి నీ మృదు మందహాసాన్ని అమృతరసంలాగా పానం చేస్తున్నాయి. అమ్మా నీ వదనము నుండి ప్రసరించే చిరుమందహాసములు మా అందరికీ నీ దివ్య కటాక్షములు కదమ్మా. మా పాలిట అమృత కిరణాలు అవి మా మీద ప్రసరింపచేసి నీ దివ్యానుగ్రహాన్ని మాకు కలిగించమ్మా. నీకివే మా శత సహస్ర కోటి ప్రణామాలు. అమ్మా ఆదిశక్తి జగజ్జనని అంటూ బ్రహ్మాది దేవతలు సప్త ఋషులు అమ్మవారిని